హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శ్రీలక్ష్మి. నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. టీవీలో కంటే ముందుగా అప్డేట్స్ చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి మీరు నా ఛానల్ని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈరోజు వినాయక చవితి కదా. హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మేఘ సందేశం సీరియల్ అప్కమింగ్ ట్విస్ట్ ఏం జరగబోతుంది ఏంటి అని తెలుసుకోవాలనుకుందా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక భూమి అయితే శోభచంద్ర తన తల్లి అని తెలిసినప్పటి నుంచి ఇక ఇంటికి వెళ్ళాలని, అసలు తన తండ్రి శరత్చంద్రుని కలిసి మాట్లాడాలని చెప్పి భూమి అనుకుంటూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అపూర్వ ఇక నాగు ఉన్నాడు కదా, తనకి ఫోన్ చేయటం, తన ఫోను ఇక భూమి దగ్గర ఉండడం, భూమి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడడం, భూమి ఇక అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు, నీకు నేను ఏ హాని చేశానని ఈ విధంగా అనడం అంతా కూడా మనం చూసాము. అనుకున్నట్లుగానే భూమి ఇక ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి రాకుండా, తనని లోపలికి రాకుండా ఆపాలని చెప్పి ప్లాన్ చేసి అపూర్వ నక్షత్రని ఇంటి ముందు నించోబెడుతుంది. నించోబెట్టడంతో భూమి ఎప్పుడొస్తే అప్పుడు తనని అసలు లోపలికి అడుగు పెట్టకుండా బయటకు పంపించేయాలి అని చెప్పటం ఇదంతా కూడా మనం చూసాం. ఇకపోతే భూమి ఇక నేరుగా ఇంటికే వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత నక్షత్ర ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఇక్కడికి వచ్చావు, ఎన్నిసార్లు చెప్పాలి, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే చెల్లి అని చెప్పి ప్రేమగా అనడంతో, ఏంటి చెల్లా, నీ వయసులో నీకంటే చిన్నదాన్ని అయి ఉండొచ్చు, చెల్లి అనే సెంటిమెంట్తో కొడదామనుకుంటున్నావా, అలా ఎప్పటికీ జరగదు, ముందు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే భూమి సరే కానీ నేను లోపలికి వెళ్ళాలి అనగానే, లోపలికా ఎందుకు అని చెప్పి భూమిని నక్షత్ర అడుగుతూ ఉండగా వెంటనే నేను నాన్నని కలిసి మాట్లాడాలి అని అంటూ ఉంటే అపూర్వ లోపలుండి నక్షత్ర భూమిల మధ్య జరుగుతున్న ఘర్షణ అంతా కూడా వింటూనే ఉంటుంది. వెంటనే ఏంటి నాన్న, ఎవరి నాన్న అని అంటూ ఉంటే అదే అదే మీ నాన్నగారు ఉన్నారా, అంకుల్ లేరా అని అంటూ ఉంటే ఉన్నారు, అయితే ఏంటి, నిన్ను మా నాన్న కలవరు, మాట్లాడరు అనగానే నన్ను లోపలికి పంపించి చూడు, ఆయన నాతో మాట్లాడతారో లేదో నీకే తెలుస్తుంది అనగానే వెంటనే ఇక నక్షత్ర షాక్ అయిపోతుంది. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అనగానే, నేను వెళ్ళిపోవడానికి రాలేదు అనగానే, అంటే ఉండిపోవడానికి వచ్చావా ఏంటి, ఇక్కడ నిన్నెలా ఉంచుకుంటాం, మా ఇంట్లో నిన్నెలా ఉంచుకుంటాం అనుకుంటున్నావే అని చెప్పేసి నక్షత్ర నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది, అమ్మా నాన్న లేని అనాథవి అని చెప్పి అనగానే భూమికి బాగా కోపం వస్తుంది. కోపం వచ్చి వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది, నక్షత్ర ఎక్కువగా మాట్లాడుకు అని అంటూ ఉంటే ఎవరు ఎక్కువగా మాట్లాడుతున్నారో అర్థమవుతుంది అని చెప్పి తన చేతిలో ఉన్న కర్ర తీసుకొని భూమి కొట్టడానికి ఒక్కసారిగా కర్రను ఎత్తడంతో నక్షత్ర దగ్గర ఉన్న కర్రని లాక్కొని భూమి ఇక తన కాలు మీద పెట్టుకొని విరిచి అవతల పడేస్తుంది. నువ్వు కొట్టాలంటే ఈ కర్ర ఉండాలేమో, నాకు ఈ చేయి చాలు అని చెప్పేసి భూమి గట్టిగా ఇక నక్షత్రకి వార్నింగ్ ఇస్తుంది. లోపల ఉండి అపూర్వ ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. ఇక భూమి వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పి వెళ్తుంది నక్షత్రకి, నేను ఇలా గొడవలు పడి ఇంట్లోకి రావాలని అసలు అనుకోవట్లేదు, ఈ ఇంట్లోకి ఎలా రావాలో నాకు బాగా తెలిసిన నక్షత్ర అని చెప్పేసి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. భూమి వెళ్ళటం చూసి నక్షత్ర సంబరపడిపోతూ ఉంటుంది. ఇక భూమి అటువైపుగా వెళ్ళగానే ఇక అపూర్వ త్వరగా అటు ఇటు చూసుకుంటూ ఎక్కడ సరిచంద్ర చూస్తాడో ఏమో అని చెప్పేసి బయటకు వెళ్ళి నక్షత్రతో ఈ విధంగా అంటూ ఉంటుంది. వెంటనే ఇక నక్షత్ర దగ్గరికి వచ్చిన అపూర్వతో నక్షత్ర ఇలా అంటూ ఉంటుంది, చూసావా మమ్మీ, దాన్ని ఒక్క దెబ్బతో ఎలా వెనక్కి తిరిగి పంపించేశానో అనగానే, నాకు తెలుసురా, అందుకే దానిని బయటకు పంపించి పూజి నీకు అప్పచెప్పాను, శభాష్ అని చెప్పేసి నక్షత్రని పొగుడుతూ ఉంటుంది అపూర్వ.
ఇకపోతే గగన్‌కి అలాగే చెర్రీకి మధ్య సంభాషణ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. పాపం రా! ఆ రోజు రౌడీలు భూమిని కిడ్నాప్ చేసి దాచిపెట్టారు కదా! నన్ను చూడగానే తను ఇక సంతోషంలో గట్టిగా వచ్చి నన్ను గుండెలకు హత్తుకుందిరా అని చెప్పడంతో ఒక్కసారిగా ఉయ్యాలలో కూర్చొని ఊగుతున్న చెర్రీ ఏంటి అని చెప్పేసి పైకి లేస్తాడు. ఏంటి హగ్ చేసుకుందా? నువ్వు కూడా హగ్ చేసుకున్నావా అన్నయ్య అని అంటూ ఉంటే, ఛ! నేనెందుకు అలా చేస్తానురా? తను భయపడుకుంటూ వచ్చి అలా నన్ను హగ్ చేసుకుంది. అంతే అనగానే, హమ్మయ్య! భయంతోనేనా? సరే, సరే అని చెప్పేసి ఈ విధంగా చెర్రీ అంటూ ఉంటే, వెంటనే ఇక చెర్రీకి ఒక డౌటొస్తుంది. రాత్రంతా ఇంటికి రాలేదు కదా! అప్పుడు వెంటనే ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. అవునన్నయ్య, రాత్రంతా అడవుల్లో ఎలా స్టే చేశారు మీరు? అని ఈ విధంగా చెర్రీ ఇక గగన్‌ని అడుగుతూ ఉంటే, గగన్ ఈ విధంగా సమాధానం చెప్తూ ఉంటాడు. అయితే నైటంతా అడవుల్లోనే ఉన్నారనమాట అని పాపం చెర్రీ దీనంగా అడుగుతూ ఉంటే, అవునురా అడవుల్లోనే ఉన్నాం. రాత్రంతా అక్కడే ఇరుక్కొని పోయాం అనగానే, అంటే రాత్రంతా ఇద్దరూ అక్కడే పడుకున్నారనమాట అని చెప్పి చెర్రీ ఇక పాపం బాధపడుకుంటూ అడుగుతూ ఉంటే, వెంటనే గగన్ ఇలా అంటూ ఉంటాడు. అరే! ఆ తైతక్కకి కొంచెం పొగరెక్కువే. అలాగే తెలివి కూడా ఎక్కువేరా అనగానే, ఏం చేసిందన్నయ్య భూమి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటే, వెంటనే ఇక గగన్ ఇలా అంటూ ఉంటాడు. చూసావా తెలివిగా నాకు కింద పడుకోవడం ఇష్టం లేదని నేను ఎక్కడ ఇబ్బంది పడతానేమో అని చెప్పి చెట్టుకి అక్కడ దేవుడి దగ్గర చెట్టుకి చీర ఉంది. ఆ చీరను తీసుకొచ్చి అటు ఇటు ఉన్న చెట్లకి ఉయ్యాలలాగా కట్టి నన్ను అక్కడ పడుకోమని చెప్పిందిరా అని చెప్పి భూమి గురించి చాలా పొగుడుతూ ఉంటాడు చెర్రీ దగ్గర గగన్. నాకు తెలుసు సోదరా భూమి తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటే, "ఆ! నాకు తెలుసు" అనగానే గగన్ ఇలా అంటూ ఉంటాడు. "ఏం తెలుసురా? భూమి గురించి నీకెలా తెలుసు? ఏం తెలుసు?" అని అడుగుతూ ఉంటే, "అదే అన్నయ్య ప్రతిసారి ఇక పద్దాకలా పెద్దమ్మ కూడా ఆ భూమి గురించి నాకు చెప్తూనే ఉంటుందిలే" అని ఈ విధంగా అంటూ ఉంటే, వెంటనే ఇక చెర్రీకి బిందు ఫోన్ చేస్తుంది. బిందు ఫోన్ చేస్తూ ఉంటే చెర్రీ ఫోన్ చూసి, "ఏంటి ఇప్పుడు బిందు ఫోన్ చేస్తుంది? బిందు ఫోన్ చేస్తే ఏదో ఉండే ఉంటుంది" అని చెప్పేసి వెంటనే ఇక చెర్రీ ఈ విధంగా అంటూ ఉంటాడు. "సరే సోదరా నాకు ఫోనొస్తుంది" అని చెప్పి వెంటనే ఇక బిందుతో మాట్లాడుతూ ఉంటాడు చెర్రీ. వెంటనే ఇక చెర్రీతో ఈ విధంగా అంటూ ఉంటుంది బిందు. "అరే అన్నయ్య భూమి" అని అంటూ ఉంటే, "ఆ! భూమి గురించి అన్నయ్యతో మాట్లాడుతున్నానులే చెప్పు" అనగానే, "అరే నువ్వు భూమి గురించి అక్కడ మాట్లాడుతున్నావు. భూమి నేరుగా ఇంటికి వచ్చేసిందిరా" అని చెప్పగానే ఒక్కసారిగా చెర్రీ షాక్ అయిపోతాడు. ఏంటి భూమి అక్కడికి వచ్చిందా? ఎందుకు? అని అంటూ ఉంటే, ఏమోరా నాకు కూడా తెలీదు. నక్షత్రతో బయట గొడవ పడుతుంటే చూశాను అనగానే, ఒక్కసారిగా తల పట్టుకొని అబ్బా! అని చెప్పేసి చెర్రీ ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఇక చెర్రీనైతే త్వరగా రమ్మని చెప్పటం, ఈ బిందు చెప్పడంతో, సరే నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు నేను అక్కడే ఉంటాను అని చెప్పేసి చెర్రీ ఫోన్ కట్ చేస్తాడు. ఇక చెర్రీ అయితే తడబడుతూ, "అన్నయ్య నానమ్మ ఫోన్ చేసింది. త్వరగా ఇంటికి వెళ్ళాలిరా" అని చెప్పగానే, "సరే, సరే" అని చెప్పేసి ఈ విధంగా గగన్ అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం ఎక్కడా ప్రశాంతంగా ఉండడు వీడు. ఏంటో అని చెప్పేసి గగన్ ఇక తీరిగ్గా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఇకపోతే భూమి హడావిడిగా నడుచుకుంటూ ఒక దగ్గర ఆగి, "ఇంత దూరం వచ్చింది నా ఇంటికి నేను వెళ్ళకుండా తిరిగి వెళ్ళడానికా? అసలు ఆ నక్షత్రం ఏంటి? దాని హవా ఏంటి? అలా ఎలా వెళ్తావు భూమి" అని చెప్పేసి ఏ విధంగా భూమిక అనుకుంటూ ఉంటుంది. ఇకపోతే అపూర్వ అలాగే నక్షత్ర ఇద్దరు కూడా చెరొక వైపు తిరిగి ఆలోచిస్తూ ఉంటారు.
భూమి మళ్ళీ తెలివిగా అపూర్వకే ఫోన్ చేస్తుంది. ఈ భూమి ఏంటి వెళ్ళిపోయింది కదా! మళ్ళీ వాడి నంబర్ నుంచి ఫోన్ చేస్తుందేంటి? అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. వెంటనే నక్షత్ర తను ఇంకొకసారి మన ఇంటి వైపు రానని చెప్పడానికి ఫోన్ చేసుంటుంది మమ్మీ అనగానే, అది కాదు బేబీ. అది చాలా ధైర్యం కలది. రాను అన్నమాట తన నోటికుంట రాదు అనగానే, ఎందుకు చేస్తుందో ఏమో మమ్మీ ఒకసారి లిఫ్ట్ చెయ్యి అని చెప్పి అంటూ ఉంటే, అపూర్వ వెంటనే హలో నా కూతురు దెబ్బకి వెళ్ళిపోయావు కదా మళ్ళెందుకు ఫోన్ చేసావు చెప్పు అని అంటూ ఉంటే, వెళ్ళిపోతే ఏముంటుంది, నిన్ను రావాలి అనుకున్నాను, అడుగు పెట్టాలనుకున్నాను, పెట్టాను, నిర్ణయించుకొనే ఇంట్లో అడుగు పెట్టడానికి వచ్చాను. కానీ అది జరగకుండా ఎలా వెళ్ళిపోతాను? నీ కూతురు అడ్డొచ్చినా, నువ్వు అడ్డొచ్చినా ఈ ఇంట్లో అడుగు ఖచ్చితంగా పెడతాను, పెట్టి తీరుతాను అనగానే, ఎక్కడికి వస్తావేంటి? ఏం మాట్లాడుతున్నావు? ఈసారి అడుగుపెట్టు. నీ కాళ్ళు చేతులు 2 విరగ్గొట్టి పడేస్తాను అని ఈ విధంగా చెప్పడంతో, నేను గొడవలు పడి ఇంట్లోకి రావాలని రాలేదు. నేను ధైర్యంగా ఆ ఇంట్లో ఎలా అడుగు పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు, నీ కూతురు ఇద్దరు కూడా నన్ను ఇంట్లోకి తీసుకువెళ్ళేలాగే చేస్తాను. అలానే కానీ ఈ గొడవలు పెట్టుకొని ఆ ఇంట్లోకి అస్సలు రాను అని ఈ విధంగా అంటూ ఉంటే, అపూర్వ ఇలా అంటూ ఉంటుంది. ఏంటి పగటి కలలు కంటున్నావా? నిన్ను మేము ఇంట్లోకి తీసుకువెళ్ళడమా? అది జన్మలో జరగదు అని చెప్పేసి అంటూ ఉంటే, నువ్వు చేసే పాపాలకి వెంటనే అపూర్వతో భూమి ఇలా అంటూ ఉంటుంది. ఇంకొక జన్మ ఉందా నీకు? నువ్వు చేసే పాపాలకి ఇంకొక జన్మ అంటూ ఉంటుందా? అసలు నువ్వు మనిషివైతే కదా అని చెప్పేసి భూమి గట్టిగానే అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అపూర్వ షాక్ అయిపోతుంది. అపూర్వతో శపథం చేస్తుంది భూమి. ఎప్పటి వరకో ఎందుకు? వచ్చే జన్మ వరకు అవసరం లేదు. ఇప్పుడే నువ్వు, నీ కూతురు నక్షత్ర ఇద్దరు కూడా నా దగ్గరికి వచ్చి, నా కాళ్ళ మీద పడి, నన్ను ప్రాధేయపడి ఇంట్లోనికి తీసుకువెళ్తారు అని చెప్పేసి ఫోన్ కట్ చేయగానే అపూర్వ షాక్ అయిపోతుంది. ఇక ఏంటి మమ్మీ ఏమంటుంది అది ఫోన్లో అని చెప్పేసి నక్షత్ర అడగడంతో, ఏంటే దాని పొగరేంటి ఏమీ అర్థం కావట్లేదు. అయినా దాన్ని మనమే నేరుగా వెళ్ళి దాని కాళ్ళ మీద పడి ప్రాధేయపడి మరీ ఇంట్లోకి తీసుకొస్తామని తను చెప్తుంది అనగానే, అది ఎలా జరుగుతుంది మమ్మీ అనగానే, దానిని తక్కువ అంచనా వేయకు బేబీ అని చెప్పేసి ఈ విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. వెంటనే ఇక భూమి మీద విరుచుకుపడుతూ ఉంటుంది. చూడటానికి ఇంతే ఉంది. కానీ ఎగిసెగిసి పడుతుంది. అసలు దాని తల పొగరేంటి? అది కావాలని ఇదంతా చేస్తుందనిపిస్తుంది బేబీ. అసలు దానికి ఏం కావాలి అని చెప్పేసి అపూర్వ, నక్షత్రతో ఇద్దరి మధ్య కూడా సంభాషణ అయితే జరుగుతూ ఉంటుంది. అయినా ఆఫ్టర్ ఆల్ ఆ భూమి గురించి నువ్వెందుకు కంగారు పడుతున్నావు మమ్మీ? నువ్వేమీ కంగారు పడకు అని చెప్పేసి అంటూ ఉంటే, అది వచ్చిన దగ్గర నుంచే నాలో ఈ కంగారు మొదలైంది బేబీ అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది. భూమి ఇక తెలివిగా శరత్చంద్ర నంబర్‌కే ఫోన్ చేస్తుంది. శరత్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. శరత్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే భూమి ఇక పులకరించిపోతుంది.
వెంటనే ఇక శరత్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు కదా. భూమి చాలా మురిసిపోతూ ఉంటుంది. హలో, ఎవరు? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడరేంటి, అసలు ఫోన్ ఎందుకు చేశారో అని అడుగుతూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి. అది అంకుల్, నేను భూమిని మాట్లాడుతున్నాను అనగానే, భూమి నువ్వా, చెప్పు ఎలా ఉన్నావమ్మా అని చెప్పేసి శరత్చంద్ర ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. భూమి నేరుగా శరత్చంద్రకి ఫోన్ చేస్తుంది కదా. శరత్చంద్ర వెంటనే, ఏంటమ్మా భూమి, నువ్వు కిడ్నాప్ అయ్యావని ఆ గగన్ వచ్చి మొన్న ఇంట్లో గొడవ చేసి వెళ్ళాడు అనగానే, అవును అంకుల్, అది నిజమే అని చెప్పేసి అనగానే, అవునా, అయితే ఆ గగన్ చెప్పింది నిజమే అన్నమాట అని ఈ విధంగా అంటూ ఉంటే, అవును అంకుల్, ఆ రౌడీల బారి నుంచి గగన్ సరే నన్ను కాపాడారు అని చెప్పేసి ఈ విధంగా భూమి అంటూ ఉంటుంది. అవునా, అదెలా జరిగిందమ్మా అని అంటూ ఉంటే, అది చాలా పెద్ద మ్యాటర్ అంకుల్, ఇలా ఫోన్లో చెప్పడానికి కుదరదు అనగానే, అవునా, అయితే ఇంటికే రా అమ్మా అని అంటూ ఉంటే, రావాలనే ఉంది అంకుల్, ఇంటి వరకు వచ్చి బయటే ఆగిపోయాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు అంటే అపూర్వ అలాగే నక్షత్ర ఇద్దరు కూడా వచ్చి భూమిని నేరుగా ఇంట్లోకి తీసుకువెళ్తారని వాళ్ళిద్దరికీ శపథం చేసింది కదా. ఖచ్చితంగా వాళ్ళే వచ్చి తనను తీసుకువెళ్ళేలాగా శరత్చంద్ర వైపు నుంచి ఇక ప్లాన్ని అమలు చేస్తూ ఉంటుంది భూమి. సరే అమ్మా, ఇంటి వరకు వచ్చి అక్కడే ఎందుకు ఆగిపోయావు, ఇంట్లోకి రా అనగానే, రావాలనే ఉంది అంకుల్, కానీ అని అంటూ ఉంటే, ఎందుకమ్మా సందేహిస్తున్నావు, రా, లేదా నేను రానా అని అంటూ ఉంటే, పర్లేదు అంకుల్, ఎవరైనా ఉంటే అని అంటూ ఉంటే, సరేనమ్మా, అపూర్వని నక్షత్రని పంపిస్తాను, నేరుగా ఇక వచ్చే అనగానే, సరే అంకుల్ వస్తారా అనగానే, ఎందుకు రారు, నిమిషాల్లో వస్తారు అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటే, సరే అని చెప్పేసి భూమిక ఫోన్ కట్ చేస్తుంది. అపూర్వ, నక్షత్ర అని పిలుస్తూ ఉంటాడు శరత్చంద్ర. వెంటనే ఇక, ఏంటి డాడీ పిలుస్తున్నారు పద అని చెప్పేసి ఇద్దరు కూడా లోపలికి వస్తారు. ఏంటి బావా అనగానే, భూమి వచ్చిందంట అనగానే ఒక్కసారిగా అపూర్వ నక్షత్ర షాక్ అయిపోతారు. ఏంటి బావా, భూమినా అనగానే, ఎందుకంత షాక్ అయిపోయావు, భూమి వచ్చిందంట కానీ ఇంటి ముందే ఆగిపోయిందంట, మీరిద్దరు వెళ్ళి భూమిని ఇంట్లోకి తీసుకురండి అనగానే, ఏంటి బావా, మేమే వెళ్ళి తీసుకురావాలా అనగానే, ఏమైనా ప్రాబ్లమా, అయితే నేను వెళ్ళి తీసుకురానా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటే, లేదు బావా, నేను వెళ్తాను అనగానే, నక్షత్ర నువ్వు కూడా మమ్మీకి తోడుగా వెళ్ళమ్మా అనగానే, సరే డాడీ అని చెప్పేసి అపూర్వ నక్షత్ర ఇద్దరు కూడా భూమి దగ్గరికి వెళ్తారు. భూమి ఇక గేటు దగ్గర నించుని ఉంటుంది. వెంటనే రా లోపలికి అని అంటూ ఉంటే, ఏంటి పని మనిషిని పిలిచినట్టు పిలుస్తున్నారు అనగానే, సరే లోపలికి రా అనగానే, అలా పిలవాలి, నక్షత్ర నువ్వు కూడా అని అంటూ ఉంటే, నేనెందుకు పిలుస్తాను అనగానే, మరి నువ్వెందుకు వచ్చావు అని చెప్పి భూమి అంటూ ఉంటే, వెంటనే ఇక పిలుస్తారా లేదా, లేదా నేను ఇక్కడే ఉంటాను లోపలికి రాను అని చెప్పగానే, సరే మేడం లోపలికి రండి అని చెప్పగానే, అది అలా పిలవాలి అని చెప్పేసి ఈ విధంగా ఇద్దరికి కూడా షాక్ ఇస్తుంది. చివరికి అపూర్వ అలాగే నక్షత్ర ఇద్దరు కలిసి భూమిని లోపలికి తీసుకొని వెళ్తారు. ఇక భూమి అయితే డోర్ వరకు వెళ్తుంది కానీ గడప దగ్గరే ఆగిపోతుంది. గడప దగ్గర ఆగిపోగానే అపూర్వ అలాగే నక్షత్ర ఇద్దరు కూడా, ఏంటి అక్కడే ఆగిపోయావు అనగానే, మొదటిసారి ఆడపిల్ల ఇంట్లోకి వస్తున్నప్పుడు పసుపు పూసి బొట్టు పెట్టి ఇంట్లోకి రమ్మనడం ఆనవాయితీ అనగానే, వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది అపూర్వ. ఏంటి అందరితో గొడవలు పడి పడి నీ మైండ్ ఏమన్నా మోకాలు చిప్పలోకి వచ్చిందా ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, అలా ఏం లేదు అని చెప్పి అంటూ ఉంటే, వెంటనే అపూర్వ ఇలా అంటూ ఉంటుంది, ఈ ఇంటికి చాలాసార్లు వచ్చావు కదా, ఇప్పుడు రావడం ఏంటి అనగానే, ఇప్పుడు పెద్దయిన రమ్మన్నారు కాబట్టి వచ్చాను, అప్పుడేదో అవసరం కోసం వచ్చాను, రెండింటికి చాలా తేడా ఉంది కదా అపూర్వ గారు అని చెప్పి అంటూ ఉంటే, ఇక భూమికి అన్న మాటలకి అపూర్వకి ఏం చేయాలో అర్థం కాదు. అపూర్వ వెంటనే, అయినా నీ కాళ్ళు పట్టుకొని నేను ఇలా పసుపు రాస్తాను, నెవర్ అని చెప్పి అంటూ ఉంటే, ఒక్కసారిగా భూమి ఇలా అంటూ ఉంటుంది, అవునా, పర్వతం అంటే ఎక్కి తొక్కితే పాదాల కిందే ఉంటుంది, అలాగే మీరు కూడా అని అంటూ ఉంటే, ఇప్పుడేంటి పసుపు రాస్తారా రాయరా, అంతేగా, సరే నేను వెళ్ళిపోతానని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే, అపూర్వ నక్షత్ర షాక్ అయిపోతారు. ఎక్కడికి వెళ్తున్నావే ఆగు అని చెప్పేసి అపూర్వ భూమి అనగానే అపూర్వ నక్షత్రం అంటూ ఉంటే, సరే నీకు పసుపు ఇవ్వాలి అంతే కదా, పూస్తాను, సరే పని మనిషిని పసుపు తీసుకురామని చెప్పు నక్షత్ర అనగానే, వెంటనే ఇక
వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది భూమి. పని మనిషితో పసుపు పూపించుకోవడానికి పని మనిషి పనిలో ఉంటుంది కదా! ఏ పని పాట లేకుండా మీరున్నారు కదా! మీరే పసుపు తీసుకొచ్చి నా కాళ్ళకి పూసి బొట్టు పెట్టి లోపలికి తీసుకువెళ్ళండి అనగానే, ఏంటి అనగానే, అయితే నేను వెళ్ళిపోతాను అని చెప్పి బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటే, ఇక గట్టిగా ఏం మాట్లాడాలో అర్థం కాక, ఇక సరే అని చెప్పేసి పసుపు ప్లేట్ తీసుకొచ్చి కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి లోపలికి తీసుకొని వెళ్తుంది. అటువైపుగా వస్తున్న శరత్చంద్రని చూసి భూమి చాలా అంటే చాలా మురిసిపోతూ ఉంటుంది.